సో ఈ లేడీ క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే కనుక ఎట్లా స్టార్ట్ అయింది, అంటే ఒక లేడీగా క్యారెక్టర్ వద్దని ఎట్లా స్టార్ట్ అయింది? అంటే నా ఫస్ట్ ఆపర్చునిటీ రామప్ప అనే మూవీలో నేను నార్మల్ బ్రాహ్మిన్ రోల్ చేశానండి. నా ఇండస్ట్రీ ఎంట్రీ అనమాట అది. దాని తర్వాత కెవ్కేక్ అనే ప్రోగ్రాంలో సుమగారి రాజు కనకాల గారి క్రియేషన్స్లో కెవ్కేక్ అనే ప్రోగ్రామ్ చేశాను. అంటే ఆ ప్రోగ్రాంలో ఫస్ట్ నేను లేడీ గెటప్ వేయడం జరిగింది. దాని తర్వాత అలాగే ఫ్యామిలీ సర్కస్ జీ తెలుగు ఓంకార్ గారి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాని తర్వాత నేను మళ్ళీ జబర్దస్త్కి రావడం జరిగింది. జబర్దస్త్లో జబర్దస్త్ వినోదినిగా, జబర్దస్త్ వినోద్గా ప్రేక్షకులందరికీ ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా వాళ్ళ గుండెలు నిలిచిపోయే స్థానం ఇచ్చింది జబర్దస్త్. సో ఈ ఈగల్ మీడియా తరపున మా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ మొత్తానికి, మల్లెమాల సంస్థ మొత్తానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఏ సూపర్ అండ్ ఫెంటాస్టిక్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఈరోజు జబర్దస్త్ నుంచి ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత మంచి రెస్పాన్స్ లభిస్తుంది, ఇంత చక్కటి ప్రేక్షక ఆదరణ లభిస్తుంది అంటే దాని వన్ అండ్ ఓన్లీ రీజన్ మల్లెమాల. సో మల్లెమాల స్థాపకులు అలాగే మల్లెమాల హెడ్ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మల్లెమాల సంస్థ మొత్తకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత చక్కటి ఆపర్చునిటీ మాకు ఇచ్చి ఇంత ఉన్నత స్థానంలో మమ్మల్ని ఉంచినందుకు. రైట్. అండ్ లేడీ గెటప్స్ వేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా సంకోచం అనేది రాలేదా? ఇంట్లో ఒప్పుకుంటారా, ఆడియన్స్ ఏమనుకుంటారు, ఏంటి పరిస్థితి? లేదండి, అంటే సంకోచించడానికి ముందు వి థింక్ ఓన్లీ వన్ థింగ్, మనం ఎంటర్టైన్ చేయగలుగుతున్నామా? మనం చేయాలనుకుంటుంది ఏంది ఎంటర్టైన్మెంట్. సో దానికి ఫస్ట్ మనం ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రేంజ్కి మనం రీచ్ అవుతున్నామా, జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతున్నామా, ఆ ఒకటే మా ఆలోచన అండి. ఎందుకంటే మాకు ఎన్ని సమస్యలు వస్తాయి, ఎవరు ఏ విధంగా అనుకుంటారనేది సెకండరీ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతున్నామా, జనాలు ఎంటర్టైన్ చేయగలుగుతున్నామా, దట్స్ ద ప్రైమరీ థింగ్. రైట్. సో ఆలోచనలోనే ఉన్నారు. యా. ఇంట్లో ఏమన్నా లేదా నెగిటివ్ మన లేడీ గెటప్ వేస్తుంటాయి? ఇంట్లో, ఫ్యామిలీస్లో, సమాజంలో మాటలు, సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ వీ నో వాట్ వీఆర్. మనం ఏంటో మనకు తెలుసు. ప్రతి ఒక్కరికి దారిన పోయే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎస్, మనం సమాజంలో నివసిస్తున్నాం, సమాధానం చెప్పాలి. ఎలాంటప్పుడు మనం తప్పు చేస్తున్నాము అన్నప్పుడు మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది. బట్ ఈరోజు 10 మంది వచ్చారు, 10 మంది 10 క్వశ్చన్లు అడిగారు, వాళ్ళని సాటిస్ఫై చేసి పంపించేసాం. రేపు ఇంకొక 10 మంది వచ్చారు, మళ్ళీ 10 మంది 10 క్వశ్చన్లు అడిగారు, సాటిస్ఫై చేసి పంపించేసాం. అలా రోజుకు వస్తున్న వారందరికీ మనం సమాధానం చెప్తూ వాళ్ళని సాటిస్ఫై చేస్తూ పంపిస్తే మన వర్క్ ఎప్పుడు సాటిస్ఫై చేస్తాం, మన వర్క్ ఎప్పుడు చేస్తాం? సో ఆ విషయం నేను ఎప్పుడు ఆలోచిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గివ్ ఇంపార్టెన్స్ టు మై వర్క్. ఆఫ్టర్ దట్ ద పర్సన్స్ హూ ఆర్ క్వశ్చనింగ్ మీ. Like and subscribe Eagle Media Works.